తెల్లడియానా శివలీల. వణక్కం మామ. ఇప్పుడే కన్నప్ప ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ చూసాక నాకైతే కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి మామ. ఎందుకంటే ట్రైలర్లో వాళ్ళు వాడిన బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళు వాడిన వెపన్స్ ఆర్ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లుక్స్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్. అండ్ ఎందుకు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే మన పిల్ల విష్ణు అయితే దేవుడి మీద రాయి వేసేసి అని ఇంగ్లీష్ యాక్సెంట్లో డైలాగ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో అదే రాయిని శివుడు అయితే పట్టుకుంటాడు. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే అక్కడ బుడ్డోడు కొట్టింది మాతాజీని అయితే శివుడు ఎలా క్యాచ్ పట్టుకున్నాడా అని. ఓకే, సినిమాటిక్ లిబర్టీ అనే అనుకుందాం. ఆ నెక్స్ట్ కొన్ని షార్ట్స్లో విలన్ గాంగ్ ఎవడో సంబంధం లేకుండా వస్తూ ఉంటాడు. నాకు మోస్ట్ చిరాకు దొబ్బించే పోర్షన్ అయితే ఇవే ఉంటాయి ఈ ట్రైలర్లో. ఒక్కడికి లిప్సింగ్ ఉండదు, పాడుండదు. బట్ ట్రైలర్ మొత్తం సంథింగ్ కాల్డ్ వాయులింగం అంటూ దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా మూవీలో దీని గురించి అయితే ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే ఉండే ఉంటుంది. నెక్స్ట్ ఈ షాట్లో మీరు గమనిస్తే విష్ణు గారు శివుడికి నైవేద్యం పెడుతుంటే ఎవడో బాల్ గాడు వాడిని కొడతా ఉంటాడు. అండ్ అవే షార్ట్స్ మీరు ట్రైలర్ ఎండింగ్లో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లవ్ పోర్షన్స్ వద్దులే, వాళ్ళు ఏదో పర్సనల్గా పెట్టుకున్నట్టున్నారు, మనకెందుకులే. అండ్ నెక్స్ట్ అసలు అక్షయ్ కుమార్కి డబ్బింగ్ చెప్పింది ఎవడరా? అసలు ఏమైనా సెట్ అయిందా? నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అసలే మూవీ మొత్తం ఆర్టిఫిషియల్గా ఉందిరా బాబు అని అనుకుంటుంటే మధ్యలో ఈ డబ్బింగ్ ఇష్యూస్ ఒకటి. రుద్రా, ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. ప్రభాస్ లిటరలీ ఈ సినిమాకి హైప్ రావడానికి కారణమే ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఈ సినిమాలో ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి సినిమా హైప్ జయం లేచింది. నాకు తెలిసి ప్రభాస్ గారు అయితే నంది క్యారెక్టర్ ప్లే చేస్తున్నారేమో అని డౌట్ కాదు, 100% కన్ఫర్మ్. బికాజ్ ఇక్కడ శివుడు రుద్ర అని పిలుస్తాడు, అక్కడే అర్థమైపోయింది మనకి. సో ఓవరాల్గా అది గైస్ ట్రైలర్ అయితే నాకు పర్లేదు అనిపించింది. డెఫినెట్గా దట్ ఆర్టిఫిషియల్ థింగ్ ఒక్కటి తీసేస్తే మిగతాదంతా పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయలేదు నాకు. బట్ నన్ను భయపెట్టే విషయం అయితే ఒకటే, దట్ రన్ టైం లిటరలీ 3 hours ప్లస్ ఉంది సినిమా రన్ టైం. అఫ్కోర్స్ సినిమా బాగుంటే 3 hours పెద్ద మ్యాటర్ ఏం కాదు. చాలా సినిమాలు చూసాం ఇప్పటికే 3 hours ప్లస్ సినిమాలు. ఈ రేంజ్ ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ ఉన్న సినిమా చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. మూవీ ఎలాగైనా హిట్ అవ్వాలని మనం కూడా శివయ్యకి మొక్కుకుందాం. ఎందుకంటే అండ్ అంతే. ఈ ట్రైలర్ మీద మీ థాట్స్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే. అండ్ మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్, వణక్కం.